యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఇక్కడ యేసు ప్రభువారు 2 బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ సెలవులో 3వ మాటను ద వర్డ్ ఆఫ్ రిలేషన్షిప్, సంబంధం, బాంధవ్యం. మనం ఏదైనా అనుకోవచ్చు, రిలేషన్షిప్ అనగానే బాహ్య సంబంధంగా చాలా రిలేషన్షిప్స్ ఉంటాయి. అయితే పరసంబంధమైన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు ఈ లోకానికి వచ్చి మన భూత, వర్తమాన, భవిష్య కాలాల్లో చేసే అన్నిటికీ ఒకేసారి దేవుడు త్యాగం చేసి అన్ని పాపాలు మొత్తం కడిగేశాడు. మనం ఇంకా మన పాపం చేసామని దేవుడి దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడి మనం ఇంకా వెళ్తూనే ఉంటున్నాం. ఇది ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంటే అది తండ్రి చిత్తాన్ని యేసు ప్రభువారు నిర్వర్తించారు. తద్వారా ధర్మశాస్త్రం కొట్టివేయబడింది. తద్వారా మనము కూడా యేసు ప్రభువారితో పాటుగా పరలోక రాజ్యాన్ని చేరుకోవటానికి ఒక ద్వారం తెరవబడింది. అది తండ్రి చిత్తం నెరవేర్చడానికి మాత్రమే దేవుడు అక్కడ ఆ రిలేషన్షిప్ కాదు, కానీ తన బాహ్య సంబంధమైన ఈ లోకంలో, ఇహలోకంలో ఉన్నటువంటి తల్లిగా ఉన్నటువంటి మరియను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మనం అనుకోవచ్చు, చాలామంది ఇప్పుడు నేనే కానీ ఇంకొకరు కానీ ప్రధానమంత్రి కానీ లేదు రాష్ట్రపతి గారు కానీ ఎవరైనా కానీ తన తల్లిదండ్రులకి అతను కొడుకే, లేదు తల్లిదండ్రులకి ఆమె కూతురే. మనం ఎన్ని ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నా కానీ ఇప్పుడు దేవుడు చేసిన ఇంపార్టెంట్ వర్క్ కన్నా ఏదన్నా ముందుందా అంటే లేదు. ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు కాబట్టే మనం కూడా మన పాపాలు క్షమించబడ్డాయి, మన పాపాలు కొట్టివేయబడ్డాయి. తన తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూనే తల్లిని మర్చిపోలేదు దేవుడు. అలాగే ఎవరు ఎంత హయ్యర్ అథారిటీలో ఉన్నా, ఎంత బాధ్యతలు ఉన్నా, ఎన్ని రిలేషన్షిప్స్ ఎక్కువైనా ప్రయారిటీ మారకూడదు. తల్లిదండ్రుల్ని కూడా మర్చిపోకూడదు. అది చాలా బాధాకరమైన విషయం. ఏంటంటే తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు తల్లిదండ్రుల యొక్క విలువను. తల్లిదండ్రులు లేని వాళ్ళు ఎంతో బాధపడతారనమాట. నాకు తల్లి ఉంటే నేను ఎంత బాగా చూసుకునేవాడిని, నాకు తండ్రి ఉంటే నేను ఎంత బాగా ఉండేవాడిని, మా తండ్రితో మా తల్లితో నేను ఎంత ఈ టైంలో కనుక ఉంటే నేను ఇంత సంపాదిస్తున్నాను కదా, మా తల్లే కనుక ఉంటే నేను ఎంత మా తల్లిని బాగా చూసుకోగలను, మా తండ్రే కనుక ఉంటే నేనెంత బాగా చూసుకోగలను. ఎవరైనా లేని వారికి తెలిసిద్ది ఆ బాధ్యత, ఆ యొక్క విలువ. లేనప్పుడు ఫోటోలు పెట్టి ఫౌండేషన్లు పెట్టి ఏదో పెద్ద కార్యాలు కాదు, కానీ ఉన్నప్పుడే తల్లిదండ్రుల్ని జ్ఞాపకం చేసుకొని, తల్లిదండ్రుల కన్నా ఎవరూ ఎక్కువ కాదు. దేవుడు యేసు ప్రభువారే తల్లిదండ్రులను మరవలేదు. తల్లిని మరవకుండా తను వెళ్ళిపోతున్నానని తెలిసి తన బాధ్యతని తన శిష్యుడైన యోహానికి అప్పగించారు. సో మనం కూడా ఎన్ని ప్రయారిటీస్ వచ్చినా, ఎంత ఇంపార్టెంట్ వర్క్, ఎంత బిజీ అయినా తల్లిదండ్రుల మటుకు మర్చిపోవద్దు. అది స్టూడెంట్స్ అయినా లేదు ఎవరైనా సరే, ఏ తల్లిదండ్రులు ఉన్నప్పుడే తెలిసిద్ది మనకి ఏంటనేది. తల్లిదండ్రులు లేనప్పుడు తెలుస్తుంది. తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఏంటంటే మన మమ్మీయేగా, ఒక మాట అన్నా కానీ మన మమ్మీయేగా అని తక్కువ కాకుండా మనం ఎప్పుడూ వాళ్ళని వదిలిపెట్టకుండా వెళ్ళాలి. ఇక్కడ తండ్రి చిత్తమే నెరవేర్చడం కాక తన ఇహ సంబంధమైన తల్లి బాధ్యత కూడా తన శిష్యుడికి దేవుడు అప్పగించడం జరిగింది. ఒక్క శిలువ మీద ఉన్నప్పుడు మాత్రమే కాదు కానీ తల్లిని జ్ఞాపకం చేసుకుంది. లూకా సువార్త 2వ అధ్యాయం 52వ వచనంలో కూడా మీరు ఒకసారి చూసినట్లయితే, లూకా సువార్త 2వ అధ్యాయం 52వ వచనం, యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును
మనుష్యుల దయందును వర్ధిల్లుచుండెను. యేసు ప్రభు వారికి తెలుసు, తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి నేను అని ఆయనకి తెలియదా? తెలుసు. మరి అంత హయ్యర్ అథారిటీలో ఉంటూ కూడా మనుషుల దయ ఆయనకు అవసరమా? నేనైతే అంత అవసరం లేదనే అనుకుంటాను. మరి అవసరం లేని అతని దేవుడే మనుషుల దయందు వర్ధిల్లాడు. మనం మనుషుల దయందు ఎందుకు వర్ధిల్లకూడదు? ఒక మాట, ఇప్పుడు క్షమించడం గురించి అందరూ చెప్తాం, కానీ దేవుడి క్షమాపణ ముందు మన క్షమాపణ అనేది చాలా తక్కువ. మనం ఇప్పుడు ఎవరో మనకి ఏం చేయకుండానే అన్యాయం చేసేవాళ్ళు బోల్డు మంది ఉన్నారు జనాలు. మనం ఎవరికి అపకారం చేయం, వాళ్ళు మటుకు మనకి అపకారం చేయడానికే చూస్తూ ఉంటారు. చేసి కూడా అన్నీ మన మీద ఉంటూ ఉంటారు. అయితే దేవుడికి ఏ పాపము లేని దేవుని మీదే శిక్ష వేశారు, అయినా సరే దేవుడు వాళ్ళని క్షమించాడు. మనం ఏంటంటే మనకైనా దేవుడు, ఇప్పుడు చాలామందికి ఉంటాయి డిస్ప్యూట్స్ లేకుండా ఉండవు ఎవ్వరికి, అది ఫ్యామిలీలో అయినా లేదు బయట అయినా ఇంకెక్కడైనా కానీ డిస్ప్యూట్స్ ఉంటాయి. అయితే వాళ్ళని దేవుడికి అప్పగిచ్చేసేయాలి. ఆ బాధ్యత ఏంటో దేవుడే చూసుకుంటాడు. దేవుడు కోపం కన్నా మన కోపం ఎక్కువ కాదు. దేవుడు పగ తీర్చుకుంటే స్టార్ట్ చేస్తే ఇక ఇంకెవ్వరూ కూడా దానికి సరిలేరన్నమాట. యుద్ధం దేవుడిదే. ఏదన్నా ఉన్న డిస్ప్యూట్స్ మనుషుల దయయందు వర్ధిల్లుతూనే ఉండాలి. మనం ఒక మాట తగ్గితే వల్ల మనం అప్పుడు తగ్గిపోవచ్చు, కానీ మనం ఎప్పుడూ నష్టపోం. దేవుడు మనలందు ఉంటాడు. డెఫినెట్గా దేవుడికి అప్పగిస్తే దేవుడే చూసుకుంటాడు. అప్పుడు యోసేపు గారిని కూడా వాళ్ళ అన్నలు అప్పటికప్పుడు ఉన్న బాధ్యతను బట్టి చాలా చంపాలని కోరుకుంటారు, ఎంతో హీనంగా చూస్తారు. కానీ ఆ కళ నెరవేర్చి దేవుడు వాళ్ళ ముందు సాగిలిపడేలా చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి యోసేపు మనస్సును ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ప్రధానమంత్రి స్టేజ్లో ఉన్నాడు. ఆయన ఎక్కడ నిలబెట్టాడు? దేవుడు ఎక్కడో తీసుకెళ్ళి నిలబెట్టాడు. అక్కడ ఉన్నటువంటి తన అన్నయ్యలను చూసి పక్కకెళ్ళి ఏడుస్తాడు యోసేపు. ఏంటి ప్రభు నా అన్నలకి ఇట్లా? తన పగ తీర్చుకోడు, తన అన్నలను చూసి బాధపడతాడు. మనం కూడా దేవుడు ఆ ఎత్తులో ఉంచుతాడు. డెఫినెట్గా మనం ఎప్పుడు ఒకరు ఎందు తగ్గుంటున్నామని అనగానే దేవుని దయ ఎందు వర్ధిల్లుదామనే ఆలోచనతో మనం తగ్గున్నంత మాత్రాన దేవుడు తగ్గించడు. కానీ రేపటి రోజున దేవుడే మనల్ని డెఫినెట్గా మంచి స్థాయిలో నిలబెడతాడు. మనల్ని ఎవరైతే తగ్గిస్తారనుకున్నారో డెఫినెట్గా వాళ్ళకన్నా హెచ్చిస్తాడు. ఇంకొక మాట ఇందులోనే, నేను నా స్నేహితుడు ఇద్దరం కలిసి గన్నవరం ప్రాంతంలో చోట ఉన్నాం అన్నమాట. ఉంటే అక్కడికి వచ్చేపాటికి ఒక పెద్ద ఆవిడ యాచన చేస్తుంది, డబ్బులు ఇవ్వమని అడుగుతుంది అందరినీ దగ్గరికి వెళ్ళి. బాగానే ఉంది కానీ అడుగుతుంది అందరినీ. నేను ఏంటా చూస్తున్నావు, ఇంతలోకి నా స్నేహితుడు నా ఫ్రెండ్ చెప్తున్నాడు, ఆమెది మా ఊరే సార్, ఇద్దరం కొలీగ్స్, ఆమెది మా ఊరేనండి, బోల్డ్ ఆస్తులు ఉన్నాయండి ఆమెకి, వాళ్ళ కొడుకుకి కూతుర్లకి అన్నీ పంచిపెట్టేసేసింది. ఇప్పుడు ఆ కొడుకులు ఏమైనా చూడలేదు. ఇప్పుడు ఈమెకి తిండి లేక ఉండటానికి లేక ఆమె ఇక్కడిక్కడే తిరుగుతూ ఉండి అడుక్కుంటుందండి. అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చినా మా అమ్మగారు భోజనం పెడతారు ఆమెకి. మంచి స్టేజ్లో ఉండేవాళ్ళు వాళ్ళు, అలాంటిది ఇలా అయిపోయిందని అని చెప్పినప్పుడు ఎంతో బాధేసింది. సరే లేక సరే కానీలే, మమ్మీని చూడలేకపోతున్నాం అని చెప్పి కొంతమంది ఓల్డేజ్ హోమ్లో అన్నా పెడుతున్నారు, కొంతమంది అది కూడా లేదు. దారుణమైన స్థితి అన్నమాట, రోడ్డుకి అప్పచెప్పేస్తున్నారు. అసలు ఆ క్రూరులు అంత కఠినులు కూడా ఉన్నారా అని అనిపించింది. అట్లా ఎప్పుడు కూడా అప్పుడు అంకులోళ్ళు కూడా చెప్తూ ఉంటారు ఓల్డేజ్ హోమ్ పెట్టాలి అని చెప్పి. ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది డబ్బులు ఉంటే డెఫినెట్గా ఒక మంచి కార్యక్రమం చేయాలి. ఇలాంటి వాళ్ళు అసలు ఎంతమంది ఉన్నారు,
అసలు తల్లిదండ్రులని ఎట్లా వదిలిపెడతారో అర్థం కాదు. ఆ వదిలిపెట్టే వాళ్ళకి అసలు డెఫినెట్ కాలో చెయ్యో తీసేస్తామని చెప్పి కనుక పెడితే, డెఫినెట్గా రూల్ ప్రకారం పెడితే కనుక ఎప్పుడు వదిలిపెట్టరు అనమాట. ఆ భయం ఉండుద్ది. చిన్నప్పుడు మటుకు అమ్మ నాన్న అని చెప్పి ముద్దుగా వచ్చి కావాల్సినవన్నీ కొనిపెట్టేసేసుకొని అన్నీ చేసేస్తూ ఉంటారు. పెద్దవంగానే ముసలోళ్ళు అవ్వగానే వీళ్ళ వల్ల యూజ్ అయ్యండి మనకి అనే ధోరణిలో వెళ్ళిపోతున్నారు. అందరూ కాదు, కొంతమంది. సో ఇలా కనుక మనం వాడికి చేయకూడదు. దేవుడు ఒక కరెక్ట్ పర్సన్కి ఆ బాధ్యత అప్పచెప్పాడు. ఇక్కడ యోహాన్ గారికి ఎందుకు అప్పచెప్పాడు? యోహాన్ గారికి ఇప్పుడు ఎవరికి తన శిష్యులు చాలామంది ఉన్నారు, తను ప్రేమించి వచ్చిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, తన సిలువ చుట్టూ చాలామంది ఉన్నారు జనాలు. కానీ ఆ యోహాన్ గారికి ఎందుకు అప్పచెప్పాడు? ఎందుకు అంటే దేవునికి తెలుసు ఆ బాధ్యత కరెక్ట్ పర్సన్కి ఇస్తే ఆ కరెక్ట్ పర్సన్ ఆ బాధ్యత నిర్వర్తిస్తాడు. మనకిచ్చిన తలాంతులను బట్టి, మనకిచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి మనకు దేవుడు ఒక బాధ్యత అప్పేస్తాడు. ఇప్పుడు పాస్టర్ గారు పని చేయాలి, మన విశ్వాసులు పని చేయాలి. మరి ఎవరైతే వాళ్ళు మనకు తోచిన పని, మనకి ఇచ్చినటువంటి తలాంతులను బట్టి మన బాధ్యత మనం నిర్వర్తించాలి. డెఫినెట్గా ఆ నిర్వర్తించే టైంలో పర్ఫెక్ట్గా నిర్వర్తిస్తే చాలు, దేవుడు చూస్తే చాలు, దేవుడే బ్లెస్ చేస్తాడు. ఎవ్వరూ ఇవ్వాల్సిన అవసరం లేదు. దేవుడు బ్లెస్ చేస్తే ఆ బ్లెస్సింగ్స్ ఇంకెవరు ఎంత ఇచ్చినా కానీ అది తక్కువే. సో ఆ కరెక్ట్ పర్సన్ ఆ బాధ్యత నెరవేర్చాడు. మీరు అదే 27వ వచనంలోకి వెళ్తే, తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకును. ఆ గడియనుందే అప్పటికప్పుడే ఆ యొక్క తల్లిని తన ఇంట చేర్చుకున్నాడు. సో ప్రతి ఒక్కళ్ళు మనకిచ్చిన బాధ్యతలను కూడా దేవుడు మనకు అప్పగిచ్చిన బాధ్యతలు కూడా మనం నెరవేర్చాలి. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.